ఇదేమయ్యా కారవాన్, లోపల ఒక రూమ్ ఉన్నట్టుంది. 11,000 ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వచ్చేసాడు. మేము ఇచ్చింది 1000 రూపాయలే. గుడ్ మార్నింగ్ మాయా, నమస్తే, అస్సలం అయికుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం, మనం ఈ రోజు 29వ డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేస్తున్నాం. వరుసగా 29 రోజులు డైలీ వ్లాగింగ్ అప్లోడ్ చేస్తాం. కాకపోతే కొంతమంది నోటిఫికేషన్స్ రావట్లేదని కింద కామెంట్ పెడుతున్నారు. నేను యూట్యూబ్ బోర్డుకి కూడా మెయిల్ చేశా. అక్కడి నుంచి మనకి రెస్పాన్స్ ఏమొచ్చిందంటే, మనకి 1,50,11,48,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా సరే అందులో కేవలం 60,000 మందే బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టారంట. అందుకనే ఏం చేస్తారంటే, అందులో గ్లిచ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళైతే గ్లిచ్ ఏం లేదంటున్నారు. కాబట్టి ఒక్కసారి ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ లో ఆల్ లో పెట్టుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అది మాత్రం చేయండి మాయా. వీడియోలు అయితే చాలా బాగుంటున్నాయి. 50,000 మంది చూసినా, 60,000 మంది చూసినా, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వీడియో చాలా బాగుంది, ఇంకా చేయమాయా, ఎడిక్ట్ అయిపోయామాయా అనే వస్తున్నాయి కామెంట్లు. చాలా సంతోషంగా ఉంది ఆ కామెంట్లన్నీ చూస్తుంటే. ఇప్పుడు తమ్నైల్ చూసారు కదా మాయా, మీ టైగర్ మాయా, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఫస్ట్ టైం సినిమాలో కనిపించబోతున్నాడు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ మాయా ఎందుకో భయం. దానివల్ల ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదు. కాకపోతే డైరెక్టర్ అన్నయ్య నాతో ఉన్న పరిచయంతో, అన్నయ్య మన స్లాంగ్ చూసి, గోదావరి బ్యాక్గ్రౌండ్ లో ఉంటది అనమాట మూవీ. అయితే చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, చిన్న క్యారెక్టర్. కాకపోతే పృథ్వీరాజ్ గారు, 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు, నెక్స్ట్ రఘుబాబు గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది అన్నారు సీను. ఇంకా అన్నయ్య అడగడంతో ఇంకా ఎక్కడ నో చెప్పలేం కదా, డైరెక్ట్ వచ్చింది కదా ఆఫర్ అని చెప్పి, సర్లే ఒక రాయేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి లొకేషన్ ఎక్కడ, విషయం ఏంటి, ఏం జరుగుతుంది అవన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సినిమా షూటింగ్ కూడా ఎలా ఉంటది అనేది కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో, లొకేషన్కి వచ్చేసాం మాయా. లొకేషన్కి వచ్చిన వెంటనే మా వాళ్ళు రెడీగా ఉన్నారు, మా బుడ్డ వాళ్ళందరూ. హాయ్రా, వ్లాగ్లోకి వచ్చేస్తారా మీరంతా. ఇంకెందుకురా సెల్ఫీ, ఇలా దిగేద్దా సింగిల్ గానా? ఎందుకు డైరెక్ట్ వీడియోలోనే వస్తారా మీరు? సరేదా రండి. ఇదేమయ్యా కారవాన్. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఇది మాయా, లోపల ఒక రూమ్ ఉన్నట్టుంది. ఏసీ, బెడ్, మేకప్ వేసుకోవడేది, మేకప్ది. అటు పక్కన వేరేది ఉంటుంది అనమాట. ఇది వాష్రూమ్ అనుకుంటే, ఇది వాష్రూమ్ కూడా ఉంది. ఇది ఇంకోటి ఇలా ఉందన్నమాట. లోపల కారవాన్ లోపల ఇలా ఉంటుంది. మామూలుగా వేడి లేదు బాబోయ్. ఈ వేడికి మొత్తం ఎర్రగా అయిపోయాను. దాకా వర్షం పడింది కదా, ఇప్పుడేమో వేడి ఉంది. ఇప్పుడేమో చాలా వేడి వచ్చింది. ఇది సెలబ్రిటీలు అందరూ షూట్కి వెళ్ళే ముందు ఇక్కడ కూర్చుని చక్కగా మేకప్లు వేసుకుని, నిద్ర వస్తే పడుకుని అన్నీ చేసుకుంటారు అనమాట. మా మూవీ లొకేషన్ అయితే ఇది మాయా. ఇదిగోండి, బయట నుంచి అయితే ఇలా కనబడుతుంది. ఇవన్నీ లైట్లు, ఇదిగోండి అక్కడ పెద్ద లైట్లు. పాతకాల బిల్డింగ్ అనమాట ఇది. లోపల మొత్తం కూడా భలే ఉంది బిల్డింగ్లో. ఇప్పుడే లంచ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత నా షాట్ ఉంటుంది. ఇప్పుడు మేకప్ అయ్యి వేస్తారనమాట మనకి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి చిన్నగా టచ్అప్ జరుగుతుంది. మేకప్ సేమ్ కాస్ట్యూమ్ అంట. చిన్న కలరింగ్ కోసం మేకప్ వేయకముందే బాగున్నాను. మేకప్ వేసిన తర్వాత కన్నా మనోడు మరి నా స్కిన్ కలర్ కాకుండా వేరే కలర్తో మేకప్ వేసేసాడో ఏంటో తెలియదు, కానీ మనం కొంచెం రెడ్ షేడ్లో ఉంటాం. అది వేసేసరికి బ్లాక్ కనిపించా. నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా కొంచెం బ్లాక్గానే అనిపించింది నాకు. నేను కూడా హెవీగా వేయద్దు, నాకు ఐ కింద ఒక మార్క్ ఉంటుంది అనమాట, అది కవర్ చేయి సరిపోద్ది అని చెప్పి వేయించుకున్నాను. ఇచ్చారు, ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ కూడా ఎంత ప్రిపేర్ అవ్వలేదు. మంచిగా పండితే అదే హ్యాపీ. అక్కడికి వెళ్ళాక పోయిందంటే మధ్యలో అసలే మనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని హఠాత్తు పరిణామాల వల్ల మన కాస్ట్యూమ్ చేంజ్ చేశాను.
షర్ట్ షార్ట్ అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చినోడు క్యారెక్టర్ అనమాట మంది. తర్వాత హెయిర్ స్టైలిస్ట్ వచ్చి సెట్ చేస్తా అన్నాడు. సర్లే సెట్ చెయ్యి, నాది ఎలా ఉందో అలానే ఉంచు, కొత్త స్టైల్ ఏమీ వద్దు, బయట ఓపెన్ ఏరియాలో షూట్ కదా, గాలి గట్ట ఎగరకుండా అలా ఉండేలా సెట్ చేయమంటే మనోడు మొత్తం సెడ్ కొట్టేశాడు. హెయిర్ కూడా చాలా తేడాగా పడింది అందులో. ఆ రోజు రఘుబాబు గారు స్పీడ్ గా వెళ్ళిపోవాలి అనడం వల్ల లంచ్ కూడా అక్కడే సెట్ చేస్తారు మాయా. లంచ్ బ్రేక్ కూడా ఏం లేదు మనకి. 2 బౌల్స్ లో సాంబార్ రైస్, పెరుగు రైస్ వచ్చినాయి. చాలా లేట్ గా తినడం వల్ల ఏంటో గానీ చాలా టేస్టీగా అనిపించింది. సాంబార్ రైస్ అయితే అదిరిపోయింది. అలాగే కొంచెం పెరుగన్నం కూడా తినేసి మళ్ళీ షూట్ చేస్తాం. కేశవ దగ్గర అశ్వినికి వెళ్తాను అనమాట. ఈ షూట్ అన్నప్పుడు సెట్కి నేను వేరే అపాయింట్మెంట్ ఎక్కువ ఇప్పించుకున్నాను. వేరే వాళ్ళు డబ్బులకి ఇస్తానంటే దాని మీద నేను గాలం పడి ఎక్కువ ఇస్తాను. పని అట్లా ఉంటుంది. యాక్టర్ ఈ సెట్ వర్క్ ఇంకన్నీ వాటినాటి ఇంకన్నీ మా సినిమా కోసం కెమెరా ఒక్కటే ఇంకా అహ్మదాబాద్ ఒరిస్సా నుంచి 11,000 ఫ్లైట్ టికెట్ పెట్టుకుని వచ్చేసాడు ఆ రోజు. మేము ఇచ్చింది 1000 రూపాయలే. కానీ ఏంటంటే 11,000 అంతే 11,000 పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు ఇంకో అందుకనే కేక్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ షూట్ లో. అవి కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఫస్ట్ సినిమా కదా? అవునండి, ఫస్ట్ సినిమా. 100 సినిమాలు పైన చేయాలి. కంగ్రాచులేషన్స్ సార్. వెళ్ళిపోతున్నాం. ప్యాకప్ కూడా అయిపోయింది మాయా. మనీష్ బ్రో చాలా హెల్ప్ చేశారు నాకు. అప్కమింగ్ డైరెక్టర్ అనమాట. సక్సెస్ కొట్టాలి నువ్వు, శివ అన్న కూడా ఇందులో. ఎక్కడ కూడా నర్వస్ ఫీల్ అవ్వకుండా పక్కన కూర్చొని డైలాగ్ చెప్పాను నాతో. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు బాగా చేయలేదు, ఏదో అలా చెప్తున్నారని. థ్యాంక్ యూ అని. మా ఇక్కడ షూట్ లో సార్ని కలిశాను. చాలా చాలా బాగా మాట్లాడారు. నన్ను ఫస్ట్ వెళ్లే ముందు సార్ దగ్గర బ్లెస్ కూడా తీసుకుని వెళ్ళాను. గోదావరి స్లాంగ్ ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు మీ అందరూ తెలుసు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత బ్లెస్ చేసినందుకు నాకు చాలా బాగుంటాయి మీ సినిమాలు. చాలా సినిమాలు చూశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సబ్స్క్రైబర్స్ కూడా ఒకసారి మాయా అని చాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, ఒకసారి మాయా అని మా డైరెక్టర్ గారు మాయా అన్నయ్య పిలిచి మరీ ఛాన్స్. థ్యాంక్స్ అన్న. అసలు సినిమాలో కాదు కదా, సీరియల్లో కూడా రానుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సినిమా మాత్రం బేబచ్చమని హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను నేను గట్టిగా. సో భలే ఉంది, బాగా చేశానా? సూపర్. ఏదో అనాలి కదా అని అంటున్నాడు అన్న. ఇబ్బంది పెట్టేశాను బాగా. అన్నది కూడా కాకినాడ అన్న, కాకినాడ. థ్యాంక్ యూ సో మచ్. వెళ్తాను. అయిపోయింది మా షూట్. ప్యాకప్ కూడా జరుగుతుంది. అది మొత్తం అది ఏంటంటే అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అది వచ్చిన సామాన్లను పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో కెమెరా డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని వేసుకెళ్ళిపోతున్నారు లగేజ్లు. మేము కూడా ఇంకెళ్ళిపోతాం. బాయ్. పొద్దున్న 10ంటికి వచ్చాం. ఇప్పుడు 5:30 అవుతుంది టైము. దారిలో ఏమన్నా తిని వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చాను మాయా. ఫ్రెష్ కూడా అయిపోయాను. నా ఫస్ట్ డే షూటింగ్ అయితే అలా జరిగింది. పెద్ద వాళ్ళతో పరిచయాలు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ లో నేర్చుకోవడానికి చాలా తెలిసినాయి. ఇంతకీ నేను చెప్పింది చేశారు కదా, ఒకసారి బెల్ ఐకాన్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి మాయా. వ్లాగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. జై హింద్.